అదిగో ఆ లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఎక్స్క్లూజివ్ లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగో ఆ పిల్లాడు రాసుకున్న లెటర్. ఎలా చేయాలి, ఎలా హత్య చేయాలి అనే అంశానికి సంబంధించి కాకుండా ముందుగా ఎలా ఇంట్లోకి వెళ్ళాలి మీరు చూడొచ్చు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఎ టేబుల్. ఆ తర్వాత అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అండ్ నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఒక్కొక్క లైన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ద స్టేజ్. ఆ తర్వాత అండ్ లాక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ అట్ హోమ్ అండ్ లాక్ ఇట్. మీరు చూడొచ్చు రాసుకున్న ఆ లెటర్లో కూడా 10th క్లాస్ చదువుతున్న వ్యక్తేనా, చదువు మీద ఎంత పట్టు ఉందనేది ఈ భాష చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, కొన్ని అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు చూడొచ్చు. నైఫ్ అనే స్పెల్లింగ్ ఎలా రాశాడు అంటే చదువు మీద ఎంత ధ్యాస ఉందో అర్థమవుతుంది. ప్రీ ప్లాన్డ్గా అంటే చదువు మీద కాకుండా ఆ క్రైమ్ మెంటాలిటీ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ అర్థమైపోతుంది. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్, ఆ తర్వాత అండ్ ఏ టేబుల్. ముందుగా ఒక గ్యాస్ అంట, ఆ తర్వాత దాంతోపాటు ఒక టేబుల్. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఆ టేబుల్. మీరు చూడొచ్చు అక్కడ. ఆ తర్వాత ఫస్ట్ ఒక గ్యాస్ తీసుకోవాలట, టేబుల్ తీసుకోవాలట. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫర్ ది గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. అంటే ఆ తాళం తీసేసుకొని ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టాలట. నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అంటే ముందుగానే రెక్కి నిర్వహించుకున్నాడు, ముందుగానే చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. దీనికి 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాడా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మీరు చూడొచ్చు ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్. ఇక్కడ చూడండి కాస్త అర్థమవుతుంది. లాక్ని కట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని ఆ తర్వాత ఇంటికి లాక్ అయ్యాలి. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ద స్టేజ్. తర్వాత గ్యాస్ తీసుకెళ్ళి మళ్ళీ స్టేజ్ మీద పెట్టాలట. అండ్ ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ నుంచి ఆ లెటర్ నెక్స్ట్ లైన్ చూడొచ్చు. ఆ లాక్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. అంటే గ్యాస్ని కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ మీద లాక్ పెట్టి ఆ తర్వాత కత్తి తీసుకోవాలట. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంట్రెస్టింగ్గా ఆఫ్టర్ కటింగ్ ద లాక్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో చూడొచ్చు ఆ లెటర్లో పూర్తిగా ప్రీ ప్లాన్ అనేది చెప్పుకోవాలి. పూర్తిగా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, అక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఏ వస్తువుని తీసుకోవాలి, ఏ వస్తువు తీసుకున్న తర్వాత ఎటువంటి చర్యలకు దిగాలి, ఫస్ట్ లాక్ తీసుకోవాలి, అలా మొత్తం పూర్తిగా దానికి రాసుకొచ్చిన సందర్భం ఇక్కడ క్లియర్ కట్గా. ఆఫ్టర్ కటింగ్ ద లాక్, ఎప్పుడైతే లాక్ని కట్ చేస్తావో ఆ తర్వాత డబ్బులు తీసుకోవు, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తాళం వేసాయి. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ద స్టేజ్. మళ్ళీ ఆ స్టేజ్ మీద గ్యాస్ పెట్టేయాలట. ఆ గ్యాస్ ఎందుకు, గ్యాస్ తీయడం ఏంటో, ఇదంతా కూడా ఎక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా మనకి కనిపిస్తోంది. ఆ తర్వాత నెక్స్ట్ లెటర్లో అండ్ లీక్ ద గ్యాస్. ఓ మై గాడ్, లీక్ ద గ్యాస్. ఆ లైన్ చూడొచ్చు. లీక్ ద గ్యాస్ అండ్ కంటిన్యూ అట్ హోమ్ అండ్ లాక్ ఇట్. ఓ మై గాడ్, ఇంటిని పేల్చడానికి ప్లాన్. ఆ లెటర్లో ఆ లాస్ట్ లైన్ చూడండి. అండ్ లీక్ ద గ్యాస్ని లీక్ చేసేసి అండ్ కేమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. అంటే బయటకు వచ్చేసిన తర్వాత లాక్ చేసేయాలి. ఇది వాడు అనుకున్న ప్లాన్. కానీ ఇక్కడ సహస్ర అడ్డుపడింది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. ఆ ఇంటిని పేల్చడానికి ప్లాన్ చేశాడా, లేకపోతే ఆ ఇంటిని మంట పెట్టడానికి ప్లాన్ చేశాడా? ఇది ఎక్కడో ఏదో క్రైమ్ స్టోరీని చూసినట్టే ఉంది కదా, ఏదో క్రైమ్ స్టోరీని చూసి ఈ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసినట్టే ఉంది. ఒక్కొక్కటి చూడండి, డీటెయిల్గా రాసుకున్నాడు. ముందుగా ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత లాక్ని రిమూవ్ చేయాలి, డోర్ని ఓపెన్ చేయాలి, మనీని తీసుకోవాలి, ఒకవేళ కట్ విత్ నైఫ్ ఇఫ్ రిక్వైర్ అంటూ కూడా. ఒకవేళ అవసరమైతే కత్తిని ఉపయోగించాలి, ఆ తర్వాత డోర్ని క్లోజ్ చేయాలి. ఎస్కేప్ ఫ్రమ్ హోమ్ బిల్డింగ్. మీరు చూడొచ్చు పూర్తిగా. అదిగోండి, గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ద టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్, నెక్స్ట్ కట్ విత్ నైఫ్. చూడొచ్చు, ఇదిగో ఆ లెటర్ ఇంగ్లీష్లో మేము చూపించడం జరుగుతుంది. గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అండ్ ఫైర్ ద గ్యాస్ అంటే ఇంటికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత గ్యాస్ తీసుకోవాలి, టేబుల్ని తీసుకోవాలి, ఆ తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళి ఫైర్ ద గ్యాస్ మంట పెట్టాలి అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. ఆ తర్వాత గ్యాస్ మీద లాక్ పెట్టాలి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఆ తర్వాత ఆ నైఫ్ని
నైఫ్తో కట్ చేయాలి. బహుశా లాక్కి సంబంధించి అనుకుంటా. అంతే, ఇంటికి వెళ్ళాలి, గ్యాస్ ఓపెన్ చేయాలి, దాని తర్వాత ఆ మంట వెలిగించాలి, మంట వెలిగించిన తర్వాత దాని మీద లాక్ పెట్టాలి. అంటే కీకి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్, టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్ అండ్ లీక్ ద క్యాష్. అంటే లాక్ని కట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ఇంటికి తాళం వేసేయాలి, గ్యాస్ని లీక్ చేసేయాలి, ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. లాక్ ఇట్, మిషన్ డన్. అంటే వెంటనే లాక్ చేసేస్తే మిషన్ డన్, మిషన్ పూర్తయిపోయినట్టే. ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు 10th క్లాస్ పిల్లాడు. వాడి చేతి రాతను మీరు చూస్తున్నారు. తన చేతి రాతతో ప్రీ ప్లాన్డ్ మర్డర్, ప్రీ ప్లాన్డ్ చేసుకున్నాడు. ఒకటా రెండా ఎన్ని రోజులు దీన్ని చూస్తుంటాడు, ఎన్ని రోజులు రెక్కి నిర్వహించుంటాడు. ఆ పదాలు మీరు చూస్తే కనుక చదువు మీద ఎక్కడైనా ధ్యాస ఉందా? చదువు మీద ధ్యాస పెట్టిన వ్యక్తిత్వం ఏమైనా కనిపిస్తోందా? ఆ లెటర్స్ మీరు చూడొచ్చు, అన్ఈవెన్, ఎక్కడ కూడా ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ లేదు. అది వదిలేయండి. కొన్ని చోట్ల క్యాపిటల్ లెటర్స్ మనకు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల స్మాల్ లెటర్స్. అంటే ఏదో డిఫరెంట్ మైండ్ సెట్. నైఫ్ అనే స్పెల్లింగ్ ఒకసారి చూడండి, కట్ విత్ నైఫ్ అంటూ కూడా. సో ఇలా అనేక రకాలుగా, అంటే చదువు మీద ధ్యాస లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ క్రిమినల్ మెంటాలిటీ డెవలప్ అవుతోంది. బహుశా కాస్త కొద్ది రోజుల మీద నుంచి ఆ కుటుంబం అబ్జర్వ్ చేస్తుంటే ఇతగాడి ప్రవర్తన బయటపడి ఉండేది. అప్పుడు కనుక ఆ కుటుంబం రిస్ట్రిక్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ అప్పుడే కనుక ఆ కుటుంబం నియంత్రించి ఉండుంటే ఇంతవరకు జరుగుండేది కాదు. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు దొంగతనం చేసి ఆ తర్వాత ఆ పిల్లను చంపేసి, సహస్రను చంపేసి, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా చంపేసి అప్పుడు బయటకు వచ్చి లాక్ పెట్టేశాడు. అంటే లాస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. లాక్ ద డోర్. గ్యాస్ని లీక్ చేద్దాం అనుకున్నాడా? బహుశా ఆ టైం ఇవ్వకపోయి ఉండుండొచ్చు. గ్యాస్ ధరికి వెళ్ళే క్రమానికి సహస్ర అడ్డుపడి ఉండుండొచ్చు. డబ్బుల విషయం తెలిసిన తర్వాత సహస్ర అడ్డుపడి ఉండుండొచ్చు. ఈ క్రమంలోని సహస్ర మీద దాడికి దిగాడా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఆ లెటర్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతోంది ఎటువంటి ప్లాన్తో వెళ్ళాడండి. ఇది మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఆన్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. ఆ పిల్లాడు రాసుకున్న లెటర్, సహస్రను చంపేయడానికి ఆ 10వ తరగతి విద్యార్థి రాసుకున్న లెటర్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీనికి ఒక మిషన్ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. మిషన్ ఆపరేషన్ మనీ హేస్ట్ అని పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మీరు చూడొచ్చు, ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్, టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్, ఆ తర్వాత అండ్ లీక్ ది గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. ఇది ఒక లెటర్లో మీరు చూడొచ్చు. ఇంకొక పేపర్లో ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ద టేబుల్ ఒక గ్యాస్ తీసుకోవాలట, టేబుల్ తీసుకోవాలట. అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అని చెప్పి, అదిగో ఆ బాలుడు వీడే ఈ పిల్లాడే, ఈ బాలుడే అంత ప్రీప్లాన్ చేసుకొని, అంత లెటర్ ఫార్మేషన్లో, అంత పూర్తిగా ఒక స్కెచ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఎగ్జిక్యూషన్కి వెళ్ళాడు. మీరు గమనించండి, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరు. సహస్ర ఎప్పుడు ఉంటుంది, ఆ కుటుంబం ఎప్పుడు ఉంటుంది. అంటే ఒకవేళ సహస్ర లేదనుకుని వెళ్ళాడా? అదే ఉండొచ్చు. బట్ సహస్ర ఎప్పుడైతే ఉందని తెలిసిందో కంగారు పడ్డాడు. అప్పుడు తన ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి అర్థమైన తర్వాత భయపడిపోయిన పిల్లాడు తాను స్కెచ్ గీసుకున్న ఆ ప్లాన్ ఎక్కడో తేడా కొట్టిందని చెప్పి భయపడిపోయిన తర్వాత అప్పుడు తన దగ్గర ఉన్న ఆ కత్తికి సంబంధించి ఆ ప్లాన్లో సిద్ధం చేసుకున్న కత్తిని ఉపయోగించాడు. అప్పుడు కత్తితో దాడి చేశాడు సహస్ర మీద ఈ 10వ తరగతి విద్యార్థి. మీరు చూడొచ్చు, ఆ పిల్లాడికి సంబంధించిన ఫోటోను మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పవన్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అప్డేట్స్ అందించేందుకు అక్కడే సిద్ధంగా ఉన్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు మరి కాసేపట్లో ఈ విద్యార్థిని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధులు పవన్, మనోజ్ అండ్ శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు కూడా ప్రస్తుతం దీన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఒకసారి మనోజ్, ఇన్ఫాక్ట్ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వాడి చేతిరాత చూస్తూ ఉంటేనే అర్థమవుతోంది ఈ ప్లాన్ ఎప్పటి నుంచో స్కెచ్ అయితే రెడీ చేసుకున్నాడని చెప్పి. బట్ ఎక్కడో స్కెచ్ తేడా కొట్టింది. ఈ తేడా కొట్టిన నేపథ్యంలోని ఆ సహస్రను చంపేశాడని క్లియర్ కట్గా అర్థమవుతోంది. అది కూడా నైఫ్.
ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పి ఆ నైఫ్ అనే పదాన్ని ఉపయోగించి ఓకే నైఫ్ తీసుకువెళ్తాం అవసరమైతే ఎగ్జిక్యూషన్ అని చెప్పి సో ఆ ప్రీ ప్లాన్గా చేసుకున్న ఆ స్కెచ్ ఎక్కడ తేడా కొట్టిన నేపథ్యంలో హత్య జరిగిన కోణంలో పోలీసుల దర్యాప్తు జరిగింది అనుకోవాలా ఇప్పుడు? సచిన్ ఇక్కడ చాలా క్లియర్ గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి మొదటి నుంచి స్కెచ్ వేశాడు. ఇప్పుడు ఇందాక మీరు డైరెక్ట్ గా అక్కడ స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరైతే సహస్ర ఉంటుందో ఆ సహస్ర ఇంటి ఓనర్ కూడా ఒక మాట చెప్పుకొచ్చింది, ఈ అబ్బాయి తరచుగా ఇక్కడే ఆడుతూ ఉండేవాడు, ఎప్పుడు మాకు అనుమానం రాలేదు, ఈ అబ్బాయి కలిసి ఆడుతూ ఉండేవారు, ఆ గల్లీలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా అందరూ కూడా బయట ఆడుతూ ఉండేవారు, 1-2 సార్లు పైకి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేశాడు. సహస్ర అంటే సహస్రాకి అబ్బాయికి మధ్య పరిచయం ఉందనే మాట ఆ ఓనర్ ద్వారా అర్థమవుతుంది. వీఆర్ నాట్ కన్ఫర్మింగ్, బట్ పరిచయం ఉంది, వాళ్ళంతా ఆడుతూ ఉండేవారు, చిన్నపిల్లలు కదా అంతా గల్లీ ఆడుతూ ఉండేవారని మాత్రం ఆ ఓనర్ చెప్తోంది. సో 1-2 సార్లు పైకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా కూడా నేను వద్దని చెప్పాను, వారించాను, అడ్డుకున్నానని చెప్తున్నారు. సో మొదటి నుంచి సహస్ర తల్లిదండ్రులు చెప్తున్నారే మా ఇంటి ఓనర్ చాలా స్ట్రిక్ట్, ఎవరు కూడా పైకి రానివ్వరు, చాలా స్ట్రిక్ట్ ఆవిడ అని చెప్తున్నటువంటి మాట కూడా మనం చూసాం. సో ఇప్పుడు మీదాకా స్థానికులతో మాట్లాడించే క్రమంలో సహస్ర ఇంటి ఓనర్ కూడా మాట్లాడుతూ చెప్పింది అదే. సో నేను ఏ రోజు కూడా ఆ అబ్బాయిలో అనుమానం వ్యక్తం చేయలేదు, ఈ గల్లీలో ఆడుతూ ఉండేవారు, ఎప్పుడైనా 1-2 సార్లు పైకి వెళ్తానంటే వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను, అప్పటి నుంచి రావడం మానేశాడు, బట్ ఇక్కడ ఆడుతూ ఉండేవాడు అని చెప్తోంది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే సహస్రాకి ఆ అబ్బాయికి ఇద్దరి మధ్య మంచిగా ఫ్రెండ్షిప్, లేకపోతే అక్కడ ఆడుకుంటున్నారు కాబట్టి పిల్లలు కాబట్టి కొంత పరిచయం అయితే ఉంది. సో ఈ అబ్బాయి ముందు నుంచే స్కెచ్ వేసుకున్నాడు ఏమని, ఒకవేళ ఇక్కడ సహస్ర కనుక లేకపోయినట్టయితే ఏది కూడా దొరికేది కాదు, జస్ట్ ఒక థెఫ్ట్ కేసు మాత్రం నమోదయ్యేది. సో ఎవరు ఏంటనేది అంత ఈజీగా కనిపెట్టేవారో లేకపోతే ఏం జరిగో తెలియకపోయేది. ఇక్కడ సహస్ర ఉండడం వల్లే ఈ అబ్బాయి ఇప్పుడు దొరికిపోయాడు. లేదంటే తను ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ కూడా మనం చూస్తూ ఉంటే దాని ప్లాన్ ప్రకారం ఏముంది, ఫస్ట్ గో టు హోమ్, ఇది చాలా క్లియర్ రాసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన దాంట్లో ఈ గో టు హోమ్ తర్వాత నెక్స్ట్ కీప్ అట్ ద డోర్, గో టు హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్. సో గ్యాస్ అండ్ టేబుల్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్ అండ్ ఫైర్ ద గ్యాస్. సో అక్కడ డోర్ దగ్గర పెట్టాలట, ఆ తర్వాత గ్యాస్ ని ఫైర్ చేయాలట అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. సో లాక్ ని గ్యాస్ పైన పెట్టాలట. నెక్స్ట్ కట్ విత్ దట్ నైఫ్, ఎవరు అడ్డొస్తే కత్తితో కట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ కట్టింగ్ లాక్, టేక్ ద మనీ, లాక్ ఫర్ హోమ్ అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. మిషన్ డన్. ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. సో ఇక్కడ కట్ విత్ నైఫ్ అనేది ఎవరన్నా అడ్డొస్తే హతమార్చాలని రకంగా ముందుగానే స్కెచ్ వేసి పెట్టుకున్నాడు ఈ బాలుడు. సో ముందు నుంచే పరిచయం, రెక్కి నిర్వహించాడు, అక్కడ ఎలా వస్తారు ఎలా వెళ్తారు, సహస్ర తల్లి ఎప్పుడు వస్తుంది, సహస్ర తండ్రి ఎప్పుడు వస్తాడు, సహస్రకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తెలుస్తోంది, వీళ్ళంతా ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు మొత్తం ప్లాన్ వేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయనకి ఆ సమయంలో మండే రోజు 9:30 to 10:30 అమ్మాయి స్కూల్కి వెళ్తుంటుంది. సో ఆ తల్లిదండ్రులు కూడా పనికి వెళ్తూ ఉంటారు, ఆ బాబు కూడా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఎవరు ఉండరని పక్కా స్కెచ్ వేసుకున్నాడు. అది టఫ్ సిచ్యువేషన్. సచిన్ నిజంగా ఇక్కడ ఆ అబ్బాయి ఎలా వచ్చాడో నాకైతే ఆశ్చర్యం వేస్తోంది. కంప్లీట్ గా వన్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్ వాల్ ఉంది, ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఏ ఒక్క అవకాశం కూడా లేదు. మరి ఎలా ఎంట్రీ ఇచ్చాడు, ఎలా ఎటువంటి ఆస్పెక్ట్స్ ఆయనకి తోడ్పడి అందించో తెలియదు, కానీ ఆ ఇంటి నుంచి పక్క ఇంటి వెనకాల ఇల్లు కనబడుతోంది కాబట్టి అలా దాటడం కూడా కష్టమే, ఏ మాత్రం కూడా అవకాశం లేదు. మరి ఎలా దాటాడు ఏంటనేది కూడా ఇంకా కొంచెం సస్పెన్స్ గానే ఉంది. ఏమైనా ముందుగానే అనుకున్న ప్రకారంగా కత్తి తీసుకొచ్చుకున్నాడు, దాటేశాడు, ఆ ఇంటికి చేరుకున్నాడు. సో అనుకున్నట్టుగానే అప్పటికే ఆ ఇంట్లో సహస్ర ఉంది, డోర్ లాక్ ఓపెన్ చేసే ఉంది. సో అనుకున్నట్టుగా డోర్ లాక్ ఓపెన్ చేశాడు. కానీ ఇక్కడ డబ్బులు అక్కడ 80,000 రూపాయలు ఎలా ఉన్నాయి అబ్బాయికి ఎలా తెలిసిందని ఒక బిగ్ సస్పెన్స్. అసలు డబ్బుల కోసం వెళ్తే ఏదో రకంగా ఏదో దొంగలించుకుని వద్దాం అనుకుని వెళ్ళాడా, లేదు పక్క డబ్బులున్నాయని తెలిసే వెళ్ళాడా, ఆ డబ్బులు కూడా ఎక్కడున్నా ఎలా తెలిసింది అబ్బాయికి, మొత్తం వెతికాడా? ఒకవేళ నిజంగానే మొత్తం వెతికితే సహస్ర ఆల్రెడీ ఇంట్లోనే ఉంది. ఆ అబ్బాయి చెప్తున్న ప్రకారంగా పోలీసులకి ఆ అబ్బాయిని విచారించిన సమయంలో నేను హుండీ పగలగొట్టిన తర్వాత సహస్ర బయటకు వచ్చిందని చెప్పాడట. సో ఇక్కడ హుండీ పగలగొట్ట కంటే మునుపు ఆ అబ్బాయి డైరెక్ట్గా 80,000 రూపాయలు తీసుకోగలిగాడు. అంటే ఆఫ్టర్ తనని హతమార్చి తనని అడ్డొచ్చిందని చెప్పి ముందుగా తనని చంపేసిన తర్వాత డబ్బులు తీసుకున్నాడా, ఇలా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జాక్ట్ గా ఈ సమయం మొత్తం కూడా 9:30 to 10:30, మండే రోజు 9:30 to 10:30. సో ఈ గంట సమయంలోనే జరిగి ఉంటుందనేది ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యంలో, సో ఈ గంట లోపులోనే ఆ యువకుడు వచ్చి రాగానే సహస్ర గమనించిందా, లేదు వచ్చి రాగానే కేవలం ఆ హుండీలో ఎంతో కొంత పైసలు వేసి ఉంటారు, ఆ చిన్న డబ్బులు తీసుకొని ఏదో జల్సాలకో లేకుంటే పిచ్చి చేష్టలకో, ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది ఎంత చదువు వచ్చిన వ్యక్తి అనేది, ఎంత సంస్కారహీనుడు, ఎంత సంస్కారంగా ఆయన ఉన్నాడని చెప్పి ఆ లెటర్ చూస్తేనే అర్థమవుతుంది, ఆ లేఖ రాసిన విధానం చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో కేవలం ఆ హుండీ పగలగొట్టి ఆ హుండీలో ఉన్నటువంటి తక్కువ అమౌంట్ తీసుకొని జల్సాల కోసమో లేదా ఇతర చిన్న ఖర్చుల కోసం వినియోగించుకోవాలనుకున్నాడా, లేదు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు చూసి ఆ డబ్బు ముందుగానే ఉందని తెలుసా, లేకుంటే ఎప్పుడైనా తెలిసి తెలియక సహస్ర ఇద్దరి మధ్య పరిచయంలో ఫ్రెండ్షిప్ లో ఇంకేదైనా సమయంలో డబ్బుల గురించో ఇంకేదైనా కన్వర్షన్ అంత నిజంగా పిల్ల ఆ స్థాయిలో మాట్లాడుకుంటారని అనుకోను. బట్
ఈ సిచ్యువేషన్ లో మనం డెఫినెట్ కొంత అనుమానించాల్సిందే కాబట్టి వాళ్ళిద్దరి కన్వర్సేషన్ జరిగిందా, ఇలా అనేక కోణాల్లో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇక్కడ ఆ వ్యక్తి వచ్చి అనుకున్నట్టుగానే డోర్ లాక్ ఓపెన్ చేయాలనుకున్నాడు, కానీ అప్పటికే డోర్ లాక్ ఓపెన్ అయ్యి ఉంది. సో ఇక్కడ గ్యాస్ టచ్ చేశాడా ఏందని చెప్పి మనం కొంత ఆలోచిస్తే కనుక మరి గ్యాస్ నిజంగా లీక్ అయిందా ఇవన్నీ కూడా పోలీసులు తెలిపాల్సింది. అక్కడ గ్యాస్ లీక్ అయినట్టుగా ఎక్కడ కూడా అనుమానం లేదు, బికాస్ అక్కడ సంఘటన స్థలం నుంచి ఆర్టీవీ లైవ్ రిపోర్టింగ్ లోకి వెళ్ళింది. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి నిజంగానే గ్యాస్ లీక్ అయి ఉంటే ఇప్పటికీ అనుమానం వ్యక్తమయ్యేది. ఇక్కడ ఈ హుండీ విషయంలో కూడా దేవుడి గుడిలో ఉన్నటువంటి హుండీని బద్దలు కొట్టే ప్రయత్నం చేశారనే విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. ఇక్కడ డే 1 రోజు ఈ హుండీ బద్దలు కొట్టడం విషయం ఎక్కడ బయటకు రాలేదు. సో అక్కడ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు, ఆ బాలుడు అని చెప్పిన నేపథ్యంలో డబ్బులు ఉన్నాయి ఎలా తెలిసింది,